KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పాదాధికారుల సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు దుష్ట శక్తుల కుట్రలు చేస్తున్నాయని, దళితవాదం ముసుగులో హిందూ దేవుళ్లపై విమర్శలు చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. యూట్యూబ్ ఉంది కదా అని ఇష్టానుసారం నోరు పారేసుకుంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. హిందూ దేవతలను దూషిస్తే చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తే హక్కుల ఉల్లంఘన అంటున్నారని, ఇదెక్కడి విడ్డూరమని మాధవ్ ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు ఆయన. అలాగే మన పార్టీ సంబంధించిన వాణి అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీ యొక్క విస్తరణకి అలాగే మన సంబంధించిన ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇది 2వ వర్క్షాప్. ఆ విధంగా ఒక సంవత్సరం 2వ వర్క్షాప్ నిర్వహించుకోవడం కూడా గొప్పది. ఆ విధంగా ఈ వర్క్షాప్ నిర్వహణకి ముఖ్య కారణం మన యొక్క సభా అధ్యక్షులు, మన యొక్క ముఖ్య స్పోక్స్ పర్సన్ శ్రీ జయప్రకాష్ గారికి, అలాగే రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీ కిలారు దిలీప్ గారికి, అలాగే రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీకి చైర్మన్గా ఉన్న శ్రీ ఆర్డి విల్సన్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్ రెడ్డి గారికి, నాగోతు రమేష్ నాయుడు గారికి, అలాగే లక్ష్మీ ప్రసన్న గారికి, అలాగే మట్టా ప్రసాద్ గారికి, అలాగే అనేక మంది పెద్దలు ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కలిసి రాష్ట్రంలో అనేక రకాల నెరేటివ్స్ నిర్మాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒక కార్యశాలగా మార్చుకోవడం జరిగింది. అనేక రకాల విద్రోహ శక్తులు ఈ ప్రాంతంలో ఆ ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే చూడటం జరిగింది. ఒక వేదిక పెట్టి దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని మాట్లాడాలని చెప్పి అనేక మంది గతంలో పాస్టర్స్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక ముసుగు వేసుకొని, అనేక మంది దళితవాదం పేరు మీద ఉన్న వాళ్ళు ఇంకొక ముసుగేసుకొని ఇవాళ ముందుకొచ్చి అనేక రకాల మాటలు మాట్లాడటం ఏదైతే ఉందో, అనేక రకాల అవాక్కులు చవాకులు, అత్యంత దిగజారుడు మాటలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం. నువ్వు ఏ అంశం గురించి ఆ వేదిక ఏర్పాటు చేసుకున్నావు, ఆ అంశాన్ని పక్కన పెట్టి హిందూ దేవీ దేవతలను తిట్టడం, తొలనాడటం, కేవలం ఆ మేరకే కాకుండా రాజకీయ నాయకుల్ని అత్యంత నీచంగా మాట్లాడే తీరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తగదునమ్మా అనే విధంగా చేస్తున్న తీరు ఏదైతుందో, ఇది రాష్ట్రంలో ఒక విభజనవాదాన్ని, వేర్పాటువాదాన్ని, అలాగే వైషమ్యాలని, విషాన్ని జమ్మడానికి తప్ప ఇంకోటి కాదు. కనుక ఇటువంటి యొక్క ఆలోచన పదాన్ని మన అటల్ బిహారీ వాజ్పేయి